జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో కార్యకర్తలను పట్టించుకోలేదు. అది 100% నిజం. జగన్మోహన్ రెడ్డి నాయకులను కూడా పట్టించుకోలేదు గత ప్రభుత్వంలో. 200% నిజం. ఎమ్మెల్యేలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. 300% నిజం. ఇకనైనా జగన్ మారుతాడా? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ పార్టీని చూసి దేశంలో ఏ పార్టీ అయినా నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? కేవలం ఈ 2 సంవత్సరాలలో టీడీపీ కార్యకర్తలు కోటీశ్వరులు అయిపోయారు. చంద్రబాబు జనాలకు ఏమీ చేయలేదు, కానీ తమ కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు. తమ కార్యకర్తలను కోటీశ్వరులను చేశాడు. తమ కార్యకర్తలకు వెన్నుదండలుగా ఉన్నాడు. ఎప్పుడు కావాలన్నా కార్యకర్తలు నేరుగా చంద్రబాబును కలవచ్చు, లోకేష్ బాబును కలవచ్చు. ఏ పని కావాలన్నా చేసుకోవచ్చు, ఏ స్కామ్ కావాలన్నా చేసుకోవచ్చు, ఎంతైనా లాభపడవచ్చు. అది టీడీపీ కార్యకర్తలు వాళ్ళ భరోసా. మా నాయకుడు మా వెంటున్నాడు అనే ధైర్యం టీడీపీ కార్యకర్తలకి. జగన్మోహన్ రెడ్డిని కార్యకర్త కలవాలంటే కుదరదు. కనీసం ఎమ్మెల్యేలు కార్యకర్తల్ని, ద్వితీయ శ్రేణి నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కూడా వెళ్ళనివ్వరు. వైసీపీ పార్టీలో ఈ దరిద్రం ఉంది. అది దరిద్రం. అది ఎందుకంటే కార్యకర్తల్ని, నాయకులను ఎదగనివ్వరు వైసీపీ పార్టీలో. 100% కాదు, 1000% ఇది నిజం. కార్యకర్తల్ని, నాయకుల్ని పట్టించుకోరు వైసీపీ పార్టీలు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఇప్పటికీ కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో లక్షల మంది ఇంకా కలవని వాళ్ళు ఉన్నారు కార్యకర్తలు. ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి పైన అభిమానం ఎక్కువ జనాలకి. ఆయన కలవాలని ప్రతి ఒక్కడు కూడా అనుకుంటాడు. కానీ కార్యకర్తలని, నాయకుల్ని అయితే ఎవరిని, ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవ్వరు తీసుకెళ్లరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి. ఎదగనివ్వరు కూడా. టీడీపీ పార్టీని చూసి నేర్చుకోండి అయ్యా. విశ్వాసంతో ఉంటారు. అరే, చంద్రబాబుని, లోకేష్ బాబుని మేము కలుస్తున్నాము, మా నాయకులు మమ్మల్ని ఫ్రీగా చూస్తున్నారు, బాగా చూసుకుంటున్నారు. ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక మాట మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడిన మాటలకు విలువిస్తాడా లేదా? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆవేదనను జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకుంటాడా లేదా అనేది ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం క్లుప్తంగా ఫైనల్గా కంక్లూజన్ ఇస్తాం. రేపు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఆడంటే నెల రోజుల ముందు నుంచే వాళ్ళకున్న వనరులన్నీ వాడుకొని మేము కూడా ఆయన మనుషులమే, గతి లేక ఈ పార్టీలో ఉన్నాం, మేము వచ్చాం, వాళ్ళ నాయన కాడి నుంచి మాకు పరిచయం, వాళ్ళ నాయనతో కలిసి పనిచేసినాం అంటే క్షమించినాం అనుకో సార్. నేను నమ్ముకునే వాళ్ళందరూ. కాబట్టి మీకోసం కష్టపడిన కార్యకర్తలు ఈ రోజుకి తెగించి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైతే లాలూచి రాజకీయం, డబల్ రాజకీయం, డబ్బు రాజకీయం చేస్తారో వాళ్ళని గమనించమని కోరుతున్నాం. అందరికీ నాకు తెలుసు, రేపు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఆడంటే నెల రోజులు. చూసారుగా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడిన మాటలు 100% నిజం. రేపు అధికారంలోకి వైసీపీ పార్టీ వచ్చిందంటే, వస్తుందని నెల ముందు తెలిసినా నెల ముందు నుండే క్యూ కడతారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు, జనసేన పార్టీలో ఉన్నవాళ్ళు అందరూ క్యూ కడతారు. అటువంటి నాయకులను చేర్చుకొని పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల్ని, నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోతే పరిస్థితి చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంతకన్నా వేరే ద్రోహం ఇంకోటి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా కార్యకర్తల్ని, నాయకుల్ని పట్టించుకోండి. టీడీపీ పార్టీలో కార్యకర్తలకి, నాయకులకి వాళ్ళకి భరోసా ఉంటుంది. చంద్రబాబు దగ్గర నుండి, లోకేష్ బాబు దగ్గర నుండి. అక్కడ నాయకులు, కార్యకర్తలు కోట్లు సంపాదించుకోరు. ఈడ కోట్లు అడగట్లేదు ఎవరు. వైసీపీ కార్యకర్తలు, నాయకులు మిమ్మల్ని కోట్లు అడగట్లేదు, మేము సంపాదించుకోవాలని అడగట్లే. జగన్మోహన్ రెడ్డిని చూస్తే చాలురా. జగన్మోహన్ రెడ్డితో షేక్ హ్యాండ్ ఇస్తే చాలు, జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగితే చాలు అని లక్షల మంది కార్యకర్తలు మీకోసం ఎదురు చూస్తున్నారు. మిమ్మల్ని చూడాలని, మీతో కరచాలనం చేయాలని, మీతో మాట్లాడాలని, చిరునవ్వుతో మీరు పలకరించాలని, మీ చెయ్యి ఆ కార్యకర్త భుజంపై వేయాలని చాలామంది కలలు కంటున్నారు. మరి వాళ్ళ ఆశలు నెరవేరుతాయా?
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నట్లు ఎవరైతే వెళ్ళిపోయినారో వైసీపీ పార్టీ నుండి మళ్ళీ వాళ్ళందరినీ పార్టీలోకి చేర్చుకుని కార్యకర్తలకి నాయకులకి మళ్ళీ మీరు హ్యాండ్ ఇస్తారా అనేది కాలమే సమాధానం చెప్తుంది. టీడీపీ పార్టీలు కార్యకర్తలకి నాయకులకు ఎంత భరోసా ఉంటుందో అంతకన్నా ఎక్కువగా వైసీపీ కార్యకర్తలకు నాయకులకు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి భరోసా ఉండాలి. జగన్మోహన్ రెడ్డిని కలవాలి, జగన్మోహన్ రెడ్డితో కరచాలనం చేయాలి, జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తలకు మధ్య గ్యాప్ తగ్గాలి అని ఈ వీడియో ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఏదైనా సరే కార్యకర్తలను పట్టించుకోవాలి. పవన్ కళ్యాణ్ అయితే అస్సలు పట్టించుకోడు. జగన్మోహన్ రెడ్డి ఎంతో నయం. చాలా వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ అంటే అది సపరేట్. కార్యకర్తలకే వాళ్ళు అండగా ఉంటారు, ప్రజలకు సపోర్ట్ చేయరు. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేస్తాడు, కానీ కార్యకర్తలకి అందుబాటులో లేడు. గతంలో ఎప్పుడూ కూడా నాయకులకి, కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకు కూడా. కానీ జనసేన పార్టీలో పూర్తిగా సున్నన్నమాట. జెండా మోసిన జనసేన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడు. అది 100% కాదు, 1000% నిజం. మరి జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను మార్చుకుంటూ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉండాలని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆవేదనను అర్థం చేసుకోవాలని వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.